గ్రీన్ ఎగ్ బిర్యానీ తక్కువ మసాలాలతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్లా చేసి సైడ్కి తీసుకోండి. ఇప్పుడు కుక్కర్లోని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు, ఉడికించిన ఎగ్స్ని కూడా వేసి ఇలా వేగించేసి సైడ్కి అయితే పెట్టేసుకోండి. అదే ఆయిల్లోని బిర్యానీ మసాలా అలాగే కొంచెం ఆనియన్స్ ఈ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగించేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసి అందులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్, బిర్యానీ మసాలా అలాగే కొంచెం కసూరి మెథి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మూత పెట్టేసుకొని విజిల్లో ఒక 2-3 వచ్చేలాగా ఇలా ఉడికించుకుంటే మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేసుకోండి.